ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్లిన దుర్యోధనుడు, రాజా, ఈ లోకంలో అర్జునుడిని మించిన విలుకాడు, పరాక్రమవంతుడు మరొకడు లేడు. అర్జునుడి గొప్పతనం చెబుతూ భూలోకంలో కాని స్వర్గలోకంలో గాని అర్జునుడిని గెలిచే సత్తా ఉన్న వీరుడు లేడు. దానికి ధృతరాష్ట్రుడు, కుమారా, మనం మన వాళ్ళు క్షేమంగా ఉండాలంటే అర్జునుడితో స్నేహంగా ఉండాలి. దుర్యోధనుడికి సలహా ఇచ్చాడు. దుర్యోధనుడు, అర్జునుడి పరాక్రమం మాకు తెలియంది కాదు. నకుల సహదేవుల శక్తి తెలుసు. వాళ్లను యుద్ధంలో ఎదురుపడి గెలవడం అంత సులభం కాదు. శకుని మామ సాయంతో జూదంలో పాండవుల మీద ఆధిపత్యం సాధిస్తాం. ఈలోపు మన బలగాలను, యుద్ధ విద్యలో నైపుణ్యాన్ని పెంచుకుందాం. వెంటనే ధృతరాష్ట్రుడు, పాండవులను వెంటనే వెనక్కి పిలిపించండి. మీరు చెప్పిన పందెంతో జూదం ఆడడానికి ఏర్పాట్లు చెయ్యండి. ధృతరాష్ట్రుడి భార్య గాంధారి, రాజా, అది మన వంశ నాశనానికి కారణమవుతుంది. మీ ఆదేశాలు వెనక్కి తీసుకోండి. వంశం నాశనమైనా కాని పాండవులు తిరిగి రావాలి, జూదం ఆడాలి అని తన తుది నిర్ణయం ప్రకటించాడు. పాండవులు సభకొచ్చారు. జూదం ఆడడానికి కూర్చున్నారు. అప్పుడు శకుని, ధర్మరాజా, ఈసారి మనం కాసేది ఒక్కటే పందెం. ఈ పందెంలో ఓడిపోయిన వారు 13 సంవత్సరాలు విజయవంతంగా గడిస్తే వారి రాజ్యం వారు పొందవచ్చు. నిర్ణయించుకో. అంగీకారమైతే పాచికలు వేస్తా. పందెం చెప్పు. ధర్మరాజు పందెం చెప్పాడు. శకుని పాచికలు వేశాడు. శకుని బిగ్గరగా, నేనే గెలిచాను అని ధర్మరాజుతో చెప్పాడు. దుశ్శాసనుడు, దుర్యోధనుడి రాజ్యం పెరిగింది. ఇప్పుడు ఏకఛత్రాధిపతి. అతని మాటకు తిరుగులేదు. ద్రౌపది పరువు పోగొట్టుకుని రాజ్యం సంపద కోల్పోయి మా కౌరవులలో ఒకర్ని భర్తగా చేసుకో. నీకు దేనికి లోటు రాకుండా చూసుకుంటారు. దానికి కోపగించిన భీముడు, దుష్టుడా, దుశ్శాసన, శకుని మోసం వల్ల గెలిచి నిన్ను నువ్వు గొప్పవాడవనుకుంటున్నావు. యుద్ధంలో నా గదతో నీ శరీరాన్ని బద్దలు కొడుతూ తీర్చుకుంటాను. నిన్ను, నీతో ఉన్నవారిని నరకానికి పంపిస్తాను. దుశ్శాసనుడు ఎద్దు ఎద్దు అని గేలి చేస్తూ పిచ్చి పిచ్చిగా నృత్యం చేశాడు.